జిల్లాలోని ప్రసిద్ధ పట్టణం పొన్నూరు. పూర్వం స్వర్ణపురిగా పిలువబడిన ఈ పట్టణంలో అనేక దేవాలయాలు నెలకొని ఉన్నాయి. ఎందరో దేవతామూర్తులతో నెలవైన మహిమాన్వితమైన ఈ ప్రాంగణం పొన్నూరు పట్టణానికి తలమానికం. ఈ ఆలయ సముదాయంలో వెలసిన మరో గొప్ప దేవాలయం శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం. శ్రీరామదూత, అప్రమేయ బలసమన్వితుడు, పరమ భాగవతోత్తముడు, నిత్యశూరుడు అయిన హనుమంతుడు ఈ కోవెలలో అర్చామూర్తిగా వెలసి పూజలు అందుకుంటున్నాడు. పంచవర్ణ చిత్రితమైన ఈ రాజగోపురం అనంతమైన హనుమంతుని భక్తికి తార్కాణమై సమున్నతంగా నిర్మించబడింది. ఆలయంలోనికి ప్రవేశించగానే శ్రీ వీరాంజనేయ స్వామివారి ఉత్సవ విగ్రహం భక్తుల పూజలు అందుకుంటూ దర్శనమిస్తుంది. వివిధ పుష్పమాలికలతో అలంకరించబడిన ఈ స్వామి భక్తాదులను అనుగ్రహిస్తున్నాడు. అదిగో ఈ మండపంలో వెలసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి మూల విరాణ్మూర్తిని దర్శించండి. శతకోటి సూర్య సమభాసుడు, అతులిత బలభీముడు అయిన ఆంజనేయుడు సుదీర్ఘకాయంతో అరవీర భయంకరుడై ఆశ్రితులకు అభయప్రదాయకుడై గోచరిస్తున్నాడు. సాక్షాత్తు శివస్వరూపుడైన హనుమంతుడు ఈ సహస్రలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబడి పూజలు అందుకోవడం సముచితం. 24 అడుగుల ఎత్తులో 12 అడుగుల వెడల్పుతో శిల్పించబడిన ఈ మూల విరాణ్మూర్తిని శిల్పకళా ప్రవీణుడైన శ్రీ పొన్నంబలాచారి తయారు చేశారు. సద్గురు శ్రీ జగన్నాథ స్వామివారి సంకల్పంతో ఎడ్లపూడి గ్రామంలో తయారు చేయబడిన ఈ మూర్తి అనేక గ్రామాల గుండా ప్రయాణించి పొన్నూరు ఆలయం చేరింది. 1969వ సంవత్సరంలో ప్రతిష్ఠించబడిన శ్రీ వీరాంజనేయుడు నాటి నుండి నేటి వరకు నిత్యార్చనలను అందుకుంటున్నాడు. यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलि बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् ఈశా రుద్ర తేజ దానవనాశ విష్ణు తేజ లోక కళ్యాణ పరబ్రహ్మ పాప పుణ్యాల నరసింహ భలే భలే జయ బజరంగ బలి చెలే చెలే మది పిలువంగ అరె కమటమ డప్పులతో దరువేసి రామ రామ నిన్నే వేడి అన్ని మరచినం నిన్నే తలచినం నిన్నే కోరినం శ్రీరామ రోమ రోమమున రామ నామము జయ హనుమామ यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलि बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्